నమస్తే అండి. నా పేరు క్రిష్ చింతలూరి. నేను ఎఫ్‌పిఎల్ ఫోర్ రైజ్ ప్రీమియర్ లీగ్ అనే సంస్థని రిప్రజెంట్ చేస్తున్నాను. నా పక్కనే దాని ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ శ్రీప్రకాష్ గారు ఈఎన్‌టీ సర్జన్ ఉన్నారు. ఓకే. ఈ రోజున వెంకారెడ్డి గారు కొఫోర్స్ అండ్ క్వాలిజీల్ హెడ్ హెచ్ఆర్ గారు కూడా మా సభ్యులు. ఓకే. మోహిత్ గారు ఎల్డమ్ ఫౌండర్. సో మేమందరం కలిసి నంగి దేవేందర్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ కమిటీ చైర్మన్ మరియు మా ఎఫ్‌పిఎల్ ప్రమోటర్. సో వీరి సారథ్యంలో ఫోర్ రైజ్ ప్రీమియర్ లీగ్ అని వరల్డ్స్ బిగ్గెస్ట్ కార్పొరేట్ క్రికెట్ లీగ్. అంటే దాదాపు 96 టీమ్స్ కనీవెనీ ఎరుగినట్టుగా తెలంగాణలో ఓకే ప్రప్రథమంగా హైదరాబాద్లో ఈ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ లీగ్ మ్యాచెస్ జనవరి 24 నుంచి స్టార్ట్ అయ్యి మే వరకు సాగుతాయి. ప్రతి శనివారం ఆదివారం ప్రముఖ కంపెనీలు టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్, విప్రో లాంటి కంపెనీస్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్, అలాగే స్టార్టప్ కంపెనీస్ ఈ యొక్క లీగ్స్లో పాల్గొని ఓకే వారి యొక్క ప్రతిభని చాటి చెప్పడానికి, అలాగే ఈ కార్యక్రమం ద్వారా ఈ స్పోర్ట్స్ ద్వారా ఓకే వాళ్ళందరినీ యునైట్ చేసి టీమ్ బాండింగ్, అలాగే ప్రతి కంపెనీలోని ప్రతి సెక్టర్ నుంచి కూడా మన ఆర్గనైజేషన్స్ తీసుకుంటున్నాం. ఐటీ ఒకటే కాదు, ఫార్మా కంపెనీస్, హాస్పిటల్స్, హెల్త్ కేర్ సెక్టర్ నుంచి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ సెక్టర్ నుంచి చాలా ప్రముఖమైనటువంటి కంపెనీస్ ఈ లీగ్లో పాల్గొని ఓకే. సో దీంట్లో ఒక కాంపిటేటివ్ స్పిరిటే కాకుండా అందరూ సౌభ్రాతృంగా ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఒక జట్టుగా ఏర్పడి ఓకే ఒక స్పోర్ట్ని ముందరకు తీసుకెళ్తూ ఓకే దీన్ని ముందర మేము ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సో ప్రస్తుతానికైతే మన హైదరాబాద్లో దీన్ని ఒక ఎఫ్‌పిఎల్ అంటే ఐపీఎల్ ఫార్మాట్లో దీన్ని ఫస్ట్ సీజన్ తయారు చేసి సెకండ్ సీజన్కి తెలంగాణలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ పేరున ఒక్కొక్క టీంని తయారు చేసి, అంటే ఇందులో దగ్గర 1400 మంది ప్లేయర్స్ ఆడతారండి. 96 టీమ్స్గా విభజించి ఓకే ప్రతి టీము కూడా ఒక్కొక్క పూల్లో ఉంటుంది. అంటే దగ్గర 16 పూల్స్ ఓకే. ప్రతి పూల్లోనూ 6 టీమ్స్ ప్లే అవుతారు. అంటే ప్రతి టీము దగ్గర 5 మ్యాచ్లు చొప్పున 450 మ్యాచ్ల వరకు మేము ప్లే చేసి, సో అందులో బెస్ట్ ప్లేయర్స్ని అంటే దగ్గర 150 మందిని సెలెక్ట్ చేసి ఆ 150 మందిని మళ్ళీ 10 టీంల కింద విడగొట్టి వాళ్ళని మనము ఒక్కొక్క డిస్ట్రిక్ట్ పేరు మీద ఓకే వాళ్ళతో మనం మళ్ళీ ఐపీఎల్ ఫార్మాట్లో ఆడించడానికి మేము ఒక ప్లాన్ క్రియేట్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ మొత్తం డిజైన్ చేసుకుని స్ట్రక్చర్డ్ విధానంగా వెళ్తున్నాము. సో దీనికి శ్రీప్రకాష్ వెన్నకోట, మైక్రోకేర్ ఈఎన్టీ హాస్పిటల్స్ నుంచి. అయితే ఈ ఎఫ్‌పిఎల్ ప్రోగ్రాము ఫోర్ రైజ్ ప్రీమియర్ లీగ్ ఇది ఇనిషియల్గా కార్పొరేట్ కంపెనీస్తో చేయడం జరుగుతుంది. కార్పొరేట్ కంపెనీస్ అంటే నాట్ ఓన్లీ ఐటీ కంపెనీస్, ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ సెక్టర్స్ అనమాట. అంటే ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, ఈవెన్ పిఎస్యూస్, బ్యాంక్స్, కాలేజెస్, ఎనీబడి క్యాన్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. అక్రాస్ ఆల్ ఇండస్ట్రీస్ని గురించి కూడా ప్లేయర్స్ ఎంతోమంది ఉన్నారు. క్రికెట్ ఈ మనం హైదరాబాద్లో చూస్తుంటే సాటర్డే, సండే హండ్రెడ్స్ ఆఫ్ మ్యాచెస్ జరుగుతున్నాయి. అందరూ కూడా క్రికెట్ ఒక మ్యాడ్గా ఆడుతున్నారు. అయితే వీళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఆ ప్లాట్ఫామ్ కూడా ఒక సిగ్నిఫికెంట్గా ఉండేటట్టుగా చేయడానికి ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఈ ప్రోగ్రాంలో ఈ ప్లాట్ఫామ్లో నాట్ ఓన్లీ క్రికెట్, అదర్ స్పోర్ట్స్ని కూడా నెక్స్ట్ ఫేజ్లో అదర్ స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అదర్ స్పోర్ట్స్ అంటే రూరల్ ఇండియన్ స్పోర్ట్స్ లైక్ కబడ్డీ, ఖోఖో అవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇనిషియల్గా ఈ ఎఫ్‌పిఎల్ ప్రోగ్రామ్ ఫోర్ రైజ్ ప్రీమియర్ లీగ్ ప్రోగ్రాంలో బిగ్గెస్ట్ కార్పొరేట్ లీగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది 96 టీమ్స్ అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ తీసుకొని ఆల్మోస్ట్ 1440 ప్లేయర్స్తో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫేజ్లో అందులోంచి 150 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి ఐపీఎల్ మోడల్లో 10 టీమ్స్ సెలెక్ట్ చేసి వాళ్ళ మధ్య కూడా క్రికెట్ లీగ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా మిత్రుడు శ్రీప్రకాష్ గారు చెప్పినట్లు, మిత్రుడు క్రిష్, మోహిత్ గారు చెప్పినట్లు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎక్కడైతే టీం ఉందో క్రికెట్ టీం, ఎవరైతే ఎంతూజియాస్టిక్ పీపుల్ ఉన్నారో ఏ కార్పొరేట్ కానీ ఏ ఇన్స్టిట్యూట్లో కానీ, అది ఎడ్యుకేషన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఐటీ కావచ్చు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఎక్కడైతే ఒక క్రికెట్ టీం ఉందో ఆ టీంలో ఉన్న ప్రతిభను తీసుకురావటమే మా మెయిన్ ఉద్దేశం.
డాక్టర్ గారు చెప్పినట్లు నంగి దేవేందర్ రెడ్డి గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఎవరి దగ్గర అయితే టాలెంట్ ఉందో, రూరల్లో కానీ సబబ్లో కానీ మీకు అర్బన్లో కానీ ఎక్కడైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని తీసుకొచ్చి ఆ టాలెంట్ని వాళ్ళ ప్రతిభని చూపించడమే దీని మెయిన్ ఉద్దేశం.